ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాల పూజను నిర్వహించుకునేవారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు, విధి విధానాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మార్గశిర మాసం. ఈ మాసంలోనే మనం శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన ఈ మార్గశిర లక్ష్మీవార పూజ చేసుకోవడం అనేది ఎంతో విశేషంతో కూడి ఉంటుంది. ఈ వ్రతం ఎందుకు అంత విశేషం అంటే కనుక ఐశ్వర్యాన్ని ఇచ్చే 5 వారాల అద్భుతమైన మార్గశిర లక్ష్మీ వ్రతం ఇది. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 5 గురువారాల పాటు ఆ తల్లిని నియమ నిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది. అంతటి కనక మహాలక్ష్మి ఆ తల్లి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. అలాగే మార్గశిరంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలో మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది. వారికి ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా వారి మార్గం విజయపదమై విరాజిల్లుతుంది. అంతటి శక్తివంతమైన వ్రతం ఈ మార్గశిర లక్ష్మీ వారాల వ్రతం. ఈ వ్రతాన్ని చాలామంది గురువార లక్ష్మీ పూజ అని, లక్ష్మీదేవి నోము అని, మార్గశిర లక్ష్మీ వారాల పూజ అని, ఐశ్వర్య లక్ష్మీ పూజ అని కూడా పిలుస్తూ ఉంటారు. ముందుగా లక్ష్మీదేవికి ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో వారి గృహాన్ని ముందు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన దగ్గర పూజ చేయటానికి శక్తి లేకపోవచ్చు. పువ్వులు, పళ్ళు, ప్రసాదాలు కొని చేసేంత శక్తి కూడా లేకపోవచ్చు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. మంచి వస్త్రాలు ధరించే శక్తి కూడా లేకపోవచ్చు. అయినా సరే అమ్మవారి పూజ మీరు పెట్టే చిన్న బెల్లం ముక్క అయినా సరే, చేసే చిన్న పూజ అయినా సరే, పెట్టే ఒక్క పువ్వు అయినా సరే సంతోషంతో పెట్టాలి. అదే ఈ పూజలో ముఖ్య నియమం. అంటే భక్తి ప్రధానం, ఆర్భాటాలు మాత్రం కాదు సుమా. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా ఈ వారాల అన్నిట్లో కూడా మాంసాహారం, మద్యపానం ఎట్టి పరిస్థితుల్లో దరిదాపులకు కూడా రానివ్వకూడదు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ముందు రోజు అంటే బుధవారం, గురువారం, అలాగే మరుసటి రోజు శుక్రవారం, ఈ 3 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ వ్రతాన్ని 5 గురువారాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ మార్గశిర మాసంలో మనకి 4 గురువారాలే వస్తే కనుక 5వ గురువారం పుష్యమాసంలో వచ్చే తొలి గురువారం నాడు ఆచరించి ఈ పూజను ముగించాలి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించే విషయంలో ఒక్కొక్క గురువారం ఒక్కొక్క ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించాలి. తొలి గురువారం రోజున అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈ రోజున అమ్మవారికి తప్పనిసరిగా పులగం నైవేద్యంగా సమర్పించాలి. ఇక 2వ గురువారం రోజున క్షీరాన్నం లేదా పాల అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక 3వ గురువారం అమ్మవారికి కుడుములు నైవేద్యంగా పెట్టాలి. ఇక 4వ గురువారం రోజున అమ్మవారికి చిత్రాన్నం మరియు గారెలను నైవేద్యంగా పెట్టాలి. ఇక 5వ గురువారం చాలా ముఖ్యమైనది. ఈ రోజున అమ్మవారికి పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. ఇన్ని నైవేద్యాలు ప్రతివారం చెయ్యలేము అనుకున్న వాళ్ళు తీపి పదార్థంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి. అసలు వీటన్నిటికన్నా కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది కలాకండ. పాలను బాగా మరగబెట్టి వాటిని ఇరక్కొట్టి ఆ వచ్చిన దాంతోటి కలాకండ చేస్తాం చూడండి, అది అమ్మవారికి ఎంతో ప్రీతికరం. వీలైతే ఒక్క గురువారమైనా ఈ నైవేద్యాన్ని పెట్టే ప్రయత్నం చెయ్యండి. ఇప్పుడు అది కొన్ని ముఖ్య విషయాలు చెబుతున్నాను, శ్రద్ధతో ఆలకించండి. లక్ష్మీదేవికి గురువారం ఉదయం, సాయంత్రం, అలాగే శుక్రవారం ఉదయం నేతి దీపారాధన తప్పనిసరిగా చేయాలి. గురువారం సాయం సమయాన పూజానంతరం
కథ చదువుకొని గోమాతకు పూజించి లక్ష్మీదేవికి నివేదించిన ప్రసాదాన్ని కొంచెం గోవుకు పెట్టి మిగిలింది సకుటుంబంగా అందరూ కూడా తినాలి. అలాగే శ్రీ మహాలక్ష్మి వ్రతం ఆచరించువారు గురువారం ఉపవాస దీక్షతో ఉండాలి. పాలు పళ్ళు మాత్రమే తీసుకొని సాయంత్రం పూజ అనంతరం భోజనం చేయాలి. ఎవరైతే స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారికి మధ్యలో ఏదైనా ఆటంకం కలిగితే వేరే వారి చేత, అంటే తన భర్త లేదా అత్తమామలు లేదు అంటే పిల్లల చేత అయినా సరే ఈ వ్రతాన్ని కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఆపకూడదు. మార్గశిర మాసం గురువారం ఉదయం సాయంత్రం కథ చదువుకొని శుక్రవారం కూడా వ్రత కథ చదువుకొని ఆ తరువాత కలశంలో ఉన్న కొమ్మలను తీసి రాగి చెంబులోని మంచి ముత్యము, పగడము, బంగారం, కొబ్బరికాయను తీసి జాగ్రత్త పెట్టి కొమ్మలను రాగి చెంబులోని నీటిని నదిలో కలిపివేయాలి. కొబ్బరికాయ, మంచి ముత్యం, పగడం, బంగారం, బియ్యం మరుసటి వారమునకు ఉపయోగించుకోవచ్చు. వ్రతమంతా పూర్తి కాగానే ఈ ముత్యం, పగడం, బంగారం భద్రపరిచి కొబ్బరికాయ ఇంటికి రక్షగా కట్టవలెను. పీట మీద ఉంచిన బియ్యం మొత్తము కూడా పరమాండంగా వండి అందరికీ ప్రసాదంగా పంచాలి. ఇక ఆఖరి గురువారం ఉద్యాపన ఎలా చేసుకోవాలి అంటే, ఆఖరి గురువారం రోజున 7 ముత్తైదువులను లేదా 7 కన్యలను గృహానికి పిలిచి వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి. అలాగే మీకు వీలు ఉండి శక్తి ఉంటే కనుక ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఆయనకి దక్షిణ తాంబూలాన్ని ఇవ్వాలి. ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి. దీంతో 5 గురువారాల లక్ష్మీవార వ్రతం పూర్తి అవుతుంది. విన్నారు కదా, పూర్తి పూజా ఫలితం కోసం మార్గశిర లక్ష్మీ గురువారాల పూజలో మనం తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు, ముఖ్య విధి విధానాల గురించి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.